హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి. చిన్న టమాటాలు కనిపిస్తే చాలా తీసుకొస్తాడు మా ఆయన. పుల్లగా ఉంటే టమాటా చట్నీకి బాగుంటాయని ఇప్పుడు ఈవినింగ్ తీసుకొచ్చిండు. నేను పచ్చడి చేస్తున్నా. ఆ తొక్కలను తీసేసి మంచిగా కడిగి అన్నీ రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ టమాటాలని చిన్న పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు వాడట్లేదండి. ఇప్పుడు ఇక్కడ పుదీనా కొత్తిమీర ఎక్కువ వాడతానండి. కాడలున్న కొత్తిమీర తీసుకుంటాను. ఒక 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో ఒక 4 చిన్న స్పూన్ అండి మసాలా దినుసులు వాడే స్పూన్తో 4 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. చూడండి 3, 4 4 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. నువ్వులు కొంచెం చిటపటలాడాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత మీలో ఎంతమంది చిన్న టమాటాలతో చట్నీ వేస్తారండి? చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ వాడుతున్నాయి కాబట్టి ధనియాలు ఎక్కువ అవసరం లేదు. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు. ఇవన్నీ మళ్ళీ కొంచెం వేయించుకోవాలి. ఇంకా నువ్వులతోనే వేగిపోతాయండి. వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఇట్లా సగంకి కట్ చేసేదానండి సీజర్తో. ఒక 8 ఎల్లిపాయలు, అవి 2 వేగిన తర్వాత పిడికెడు పుదీనా, కొత్తిమీర కాడలతో కంపల్సరీ కాడలతోనే వేస్తానండి నేనైతే. పప్పులో, రసంలో, చట్నీలలో కాడలు మిక్సీ పట్టేస్తాం కదండి, కాడలు టేస్ట్ ఉంటాయి. కొత్తిమీర, కొంచెం కల్లేమాకు వేసుకుందాం. కల్లేమాకు కొంచెం వేసాను. ఇవన్నీ కొంచెం మగ్గాలి. ఇంకొక స్పూన్ మళ్ళీ చిన్న స్పూన్తో కల్లుప్పు వేసుకుంటున్నాను. బాగా మగ్గినాయి కదండి. మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాము కదా అన్ని పొడులు, దాంట్లోనే ఇది వేసేసుకుందాము. వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ ఉందండి. ఉన్న ఆయిల్లోనే టమాటాలు వేసేస్తున్నాను. మళ్ళీ ఆయిల్ వేయట్లేదు, సరిపోతుంది అదే ఆయిల్. టమాటాలు వేసేసాను. అదే టమాటాలలో కొంచెం మళ్ళీ అదే చిన్న స్పూన్తో కల్లుప్పు, పసుపు, 1/2 స్పూన్ పసుపు ఇంకా మిక్స్ చేద్దాం. మంచిగా కలిపి మూత పెడదాం. చిన్న టమాటా కదండి, 2 మినిట్స్లో మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని చూద్దాం మగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనా అంతా పేస్ట్ పెట్టుకున్నా కదా, దాన్ని మళ్ళీ ఇందులో మిక్స్ చేసి మొత్తం టమాటా అన్నీ కలిపి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బాగా మిక్స్ అవుతుందండి. వేరుగా మిక్సీ పట్టుకొని మొత్తం ఒక దగ్గర వేసుకొని పోపు పెట్టుకోవద్దు. అన్నీ టమాటాలలో కలిపేసి మళ్ళీ అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసి ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిరపిత్తులు, ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి బాగా గోలాలి. ఎండుమిర్చి గోలిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చిటపటలాడుతుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పసుపు వేసుకోవాలి. పసుపు లేకపోతే మాడిపోతుందండి, టేస్ట్ చేంజ్ అవుతుంది పచ్చడిది. స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఆఫ్ చేసేసాను, చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మళ్ళీ 1/2 స్పూన్ పసుపు వేసుకొని పచ్చడి కలిపేసుకోవడమే. చూసారా, పచ్చడి వేసేస్తాను. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తాను. ఇంకా నా టమాటా పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు చిన్న టమాటాలతో చేశారా? చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, నేను చేసిన పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.